హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ. సో ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుందండి. కాబట్టి చేసే ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇంత మంచిగా కూడా ఎవ్వరు అందించారని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరు చూడండి ఇక్కడ స్క్రీన్ మీద. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామందికి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అది ఏ ఫైల్ అయినా కావచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డు కావచ్చు, ఎగ్జాంపుల్గా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, అండ్ పాన్ కార్డు డౌన్లోడ్ చేసినప్పుడు దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. మరి ఆధార్ కార్డులకి ఇట్లాంటి పాన్ కార్డులకి పాస్వర్డ్స్ ఉన్నప్పుడు, ఇంకేదైనా ఫైల్కి పాస్వర్డ్లు ఉన్నప్పుడు ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఏ విధంగా డైరెక్ట్ ఓపెన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ పాస్వర్డ్ లేకుండా మనం పీడిఎఫ్ సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే చిన్న లైక్ చేయండి. ఏం లేదు, చాలా సింపుల్. ఇంతవరకు ఇది ట్రిక్ ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నా. తెలిసినాక అయ్య బాబోయ్ ఏంటి ఇంత సింపుల్ అని మీరు నవ్వుకుంటారు. అంత సింపుల్ అన్నమాట. ఓకే, సో రండి, మరి ఆలస్యం లేకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసిద్దాం. రైట్, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఆధార్ కార్డ్ అయితే నేను డౌన్లోడ్ చేసిన. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఏం చేద్దాం, సో ఇది. సో దీనికి ఒకటి పాస్వర్డ్ అయితే ప్రొటెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆధార్ కార్డే అనుకోండి, పాన్ కార్డే అనుకోండి, లేదా ఇంకేదైనా కావచ్చు. మొత్తానికైతే పీడిఎఫ్కి ఉన్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయాలి వితౌట్ సాఫ్ట్వేర్. ఓకే, ఇదిగోండి ఇక్కడ నాకు తెలిసిన పాస్వర్డ్ ఫస్ట్ ఎంట్రీ చేస్తున్నా. ఓకే, సో ఎంట్రీ చేసేసి ఓకే మీద క్లిక్ చేసిన, ఎంటర్ కొడితే అది స్లోగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, మరికొందరు షేర్ చేయండి. ఇప్పుడు నేను ఎటువంటి గొంతు తట్టుకుంది. నేను ఎటువంటి సాఫ్ట్వేర్ వాడతలేనండి. ఇది జస్ట్ మనకు పీడిఎఫ్లో ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడనే చూడండి, ఇదంతా ఫైల్. ఇదిగోండి ఆధార్ కార్డు. సో ఇది ఏదైనా మీరు ఫైల్ కావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి నేను ఫైల్కి వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ప్రింటర్ ఉంది, ఏది క్లిక్ చేసినా పర్లేదు. ఓకే, సో ప్రింటర్ మీద క్లిక్ చేసినా మీరు అదే సెక్షన్కి వెళ్తుంది. సో నేను ఫైల్ మీద క్లిక్ చేసిన, ప్రింట్ మీద క్లిక్ చేస్తున్నా, లేకపోతే మీరు కంట్రోల్ P నొక్కినా పర్లేదు. ఇదిగోండి ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంది కదా, ప్రింటర్ నేమ్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంది. దీన్ని సెలెక్షన్ చేసుకుంటున్నా. జాగ్రత్తగా చూడండి, మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంది. దాన్ని సెలెక్షన్ చేసుకున్నా. ఇదిగోండి ఇక్కడ ఓకే బటన్ ఉంది. నేను ఏం చేస్తలేను, జాగ్రత్త చూడండి. ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఎక్కడో చోట సేవ్ చేసుకోమంటుంది. ఇది వితౌట్ పాస్వర్డ్ అని నేను ఫైల్ నేమ్ ఇచ్చిన, సేవ్ చేసిన. ఒక చోట సేవ్ చేసిన నేను ఫైల్ని. ఇదిగోండి సేవింగ్ అవుతుంది. కావాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా. ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేసిన. ఇదిగోండి ఇక్కడ నేను సేవ్ చేసుకున్నా. మీరు ఎక్కడ సేవ్ చేసుకుందాం అనుకుంటారో అక్కడ సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ సేవ్ చేసుకున్నా, దీని పక్కనే సేవ్ చేసుకున్నా. ఇదిగోండి వితౌట్ పాస్వర్డ్. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా. చూడండి నేను మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే ఏం యూజ్ చేయాలి. ఇదిగోండి ఓపెన్ అయిపోయిందా. పాస్వర్డ్ అడిగిందా? అడగలేదు. సేమ్ టు సేమ్ అదే ఫైలు యాజ్ ఇట్ ఈస్గా పాస్వర్డ్ లేకుండా ఇప్పుడు మనం ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? ఒక చిన్న లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇట్లనే ఏదైనా కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మొబైల్లో ఎట్లా పాస్వర్డ్ అనేది తీసేయాలి. ఓకే, సో ఏ ఫైల్కే కానీ పాస్వర్డ్ ఇప్పట్లకి ఉంటే దాన్ని మొబైల్లో ఎట్లా చేంజ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.